2025 డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 2025 డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని, నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మాజీ మేయర్ రాయని భాగ్యలక్ష్మి మాట్లాడుతూ డిఎస్సి వ్యవహారంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిబిఐ విచారణకు అప్పగించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు చేయలేదని భావిస్తే సిబిఐ విచారణకు ఆదేశించి నిజ నిజాలు ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. డిఎస్సి వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తాము చేస్తున్న డిమాండ్ వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదని, వేలాది మంది డిఎస్సి అభ్యర్థుల భవిష్యత్తు కోసమని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ హక్కుల కోసం రోడ్లపైకి రాకుండా ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని చెప్పారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజా ఉద్యమాలను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. హౌస్ అరెస్టులు, అనుమతుల నిరాకరణ వంటి చర్యలతో తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాజీ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
రాజీనామా చేయాల్సిందే. ఇప్పటికే యువత బయటకు వచ్చారు. ఇక రానున్న రోజుల్లో యువతని తట్టుకునే పరిస్థితి లేదు. ఈరోజు 25 నెలలు పూర్తి అయ్యేటప్పటికి కూడా కనీసం ఆడబిడ్డ నిధి అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 45 ఏళ్ళు అంటే ప్రతి మహిళకి కూడా చేయూతని చెప్పని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి చేయూతని చెప్పని, అదేవిధంగా కాపులకి కాపు నేస్తామని, ఓసీలకి ఈబీసీ నేస్తామని చెప్పని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా 18,000 రూపాయలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకి నేను 1,500 ప్రతి నెల ఇస్తున్నాడు. 25 నెలలు పూర్తయింది. ఎక్కడ ఆడబిడ్డనిది? ఎక్కడ నిరుద్యోగ వృత్తి? ఎక్కడ కొత్త పెన్షన్లు? ఎక్కడ కూడా ఏ పథకం కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. జగనన్న వసతి దీవెన లేదు. విద్యాకానుక పుస్తకాలు అరాకొరాగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు అని చెప్పని ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి. కనీసం వాటిని ఈరోజు మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు. ఈరోజు కనీసం చక్కగా మెయింటైన్ చేస్తే ఈరోజు ఎంతో చక్కగా ఉండే గవర్నమెంట్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు ధీటుగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ పాఠశాలలో నో వేకెన్సీ బోర్డ్స్ చూసాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఈరోజు అవన్నీ కూడా వెలవెలపోతున్నాయి. మా కాన్స్టిట్యున్సీలో మేము బిగించేసిన స్కూల్స్ కూడా ఈరోజు నిర్మాణం ఆపేశారు. వీళ్ళు దుర్మార్గంగా చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ని తొక్కిపెట్టి ప్రైవేట్ స్కూల్స్కి కూడా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పని 25 నెలలు అయినప్పటికి కూడా దాని గురించి అసలు పట్టించుకోకపోవడం. అదేవిధంగా మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు సుమారు 10,000 కోట్ల పైన పెండింగ్లో ఉండి విద్యార్థులందరూ భవిష్యత్తు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా అందుకనే నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పని యువతకి మోసం చేసిన, యువగళం పేరుతో యువతను మోసం చేసిన నారా లోకేష్ మంత్రిగా అనర్హుడు అని చెప్పని రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీటిని ఈ విధంగా శాంతియుతంగా మేము 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు నాడు రిలే నిరాహార దీక్షలు చేసుకొని 10వ తారీఖు ర్యాలీ చేసుకున్నాం. మీరు చూశారు రిలే నిరాహార దీక్ష మీద ఎమ్మెల్యేలు వచ్చి దౌర్జన్యంగా టెంట్లు పీకేసి, కోడిగుడ్లు వేసి, టమోటాలు వేసి మూత్రం పోసిన పరిస్థితి చూసాం. ఈరోజు ర్యాలీ ప్రశాంత వాతావరణంలో యువతను కలుపుకొని తీసుకెళ్దాం అనుకుంటే ఈరోజు మీరు సత్యవంతులు, మీరు నిజాయితీ పరులు. యువగలంలోన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు యువగలం రాష్ట్ర వ్యాప్తంగా చేయగలిగేవారా నారా లోకేష్ గారు? ఈరోజు మమ్మల్ని ఆపుతున్నారే, ఆ రోజు మిమ్మల్ని ఆపి ఉండుంటే మీరు యువగలం చేయగలిగి ఉండేవారా? యువతకి నేను న్యాయం చేసేస్తాను, యువతను నేను ఉద్ధరించేస్తానన్న స్టేట్మెంట్లు మీరు ఇవ్వగలిగేవారా? ఇన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. రిలే నిరాహార దీక్షల దగ్గర గూండా మూక వచ్చి మా మీద దాడులు చేయాలనుకున్నారు. వెస్ట్ నియోజకవర్గంలో తరిమి కొట్టాము. సెంట్రల్ నియోజకవర్గంలో ఆదమరిచి పల్లాది విష్ణు గారు ఉంటే ఆయన మీద, వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద మీరు ఏ రకంగా రౌడీయిజం చేశారో, ఏ రకంగా దాష్టికాలను మీరు పాల్పడ్డారో ఈరోజు ప్రజలు మొత్తం చూస్తున్నారు. మీకు ఎందుకు అంత భయం వేస్తుంది? మమ్మల్ని చూస్తే భయం వేస్తుందా? యువతను చూస్తే భయం వేస్తుందా? ఈరోజు ఢిల్లీ నడి ఒడ్డున ఏ రకంగా యువత అంతా కలిసి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచారో అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా త్వరలో మీ మెడలు ఉంచే విధంగా యువతంతా బయటకు వస్తుంది. జంజీర్ అన్నది ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా ఉంటుంది? విద్యాశాఖ మంత్రిగా మీరు ఉంటూ విద్యార్థులకి ఏ రకంగా మీరు వెన్నుపోటు పొడిస్తున్నారో, మీరు సకల శాఖ మంత్రిగా అన్ని శాఖల్లోన ఏలెట్టి గెలుపుకొని విద్యాశాఖను మాత్రం పూర్తి స్థాయిలో మీరు ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నారో ఈరోజు విద్యార్థులకు అర్థమవుతుంది. వాళ్ళంతా తిరగబడి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి రేపటి రోజున మీకు ఉంటుంది. ఈ ర్యాలీ మాత్రం వాళ్ళు ఎన్ని ఆటంకాలు తెచ్చినా మేము ఆపేది లేదు. మేము విద్యార్థులకు అండగా ఉంటాము. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం అన్నది ఆపు. Like, subscribe and press the bell icon for new updates.